హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశిక్ టైల్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే దిస్ ఈజ్ కౌశిక్. ఐఎమ్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్ ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter. Whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో, ఏదైతే మన మెయిన్ మోటో ఆఫ్ ఎంసెట్, దట్ ఈజ్ లాస్ట్ మంత్ ప్రిపరేషన్ ఆఫ్ ఎంసెట్ ఎలా ఉండాలి, వీక్ వైజ్గా ఏమేమి కంప్లీట్ చేసుకోవాలి, ఎలా కంప్లీట్ చేసుకోవాలి విత్ సమ్ టిప్స్ అనమాట ఈ వీడియో అయితే ఉంటాయి. వీడియో టైటిల్ వచ్చేసరికి ఎంసెట్ 2025 గైడ్, స్టడీ స్ట్రాటజీ ఫ్రమ్ బిగినర్ టు టాపర్ ఇన్ ఏ 1 month. అంటే ఏంటంటే 1 monthలో లాస్ట్ మంత్ ప్రిపరేషన్ మీరు ఈ లాస్ట్ మంత్లో స్టార్ట్ చేస్తున్నా లేదా ముందే స్టార్ట్ చేసి లాస్ట్ మంత్ మీరు చేయాల్సింది ఏంటి అనేదైనా మనం ఈ వీడియో అయితే చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసరికి వీక్ 1 ఫౌండేషన్ అండ్ ఈజీ బూస్ట్. అంటే ఏంటంటే జస్ట్ మన బేసిక్ ఫౌండేషన్ అనేది అయితే ఈ వీక్లో ఉంటుంది. నేను మ్యాక్సిమం మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ తీసుకునే చెప్తాను. ఫిజిక్స్ ఐ విల్ టాక్ లెస్ అనమాట. మ్యాథ్స్ వచ్చేసరికి ఫంక్షన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, మోస్ట్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. కెమిస్ట్రీ వచ్చేసరికి అటామిక్ స్ట్రక్చర్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ బేసిక్స్ అండ్ అలా కెమికల్ బాండింగ్. ఇవి మన ఫౌండేషన్ అండ్ ఈజీ బూస్టింగ్ అనమాట. ఈ యొక్క స్టార్టింగ్ ఎప్పుడైనా మనకి ఈజీగా స్టార్ట్ అవ్వాలి అండ్ మనం లేటర్ ఆన్ వీక్స్లో యాక్టివ్గా ఉండడానికి మన ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ఇవి అయితే బేసిక్స్ అనమాట. మన గోల్ వచ్చేసరికి దీస్ ఆర్ ఈజీ స్టార్టర్స్. వాచ్ 1 short వీడియోస్ ఇఫ్ నీడెడ్ అండ్ ప్రాక్టీస్ మోర్ పీవైక్యూస్. ఈ వీక్ సండేలో అయితే మాక్ టెస్ట్ అనేది ఒక మాక్ టెస్ట్ రాస్తే సరిపోద్ది. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ వీక్ అనేది ఒక ఈజీ స్ట్రాటజికల్ వీడియో ఏంటి ఉండదు. జస్ట్ వీక్ 1 ఫౌండేషన్, జస్ట్ అలాగా బేసిక్స్ అనమాట. వీక్ 1 అనేది ఎప్పుడు కూడా ఒక ఫౌండేషన్ అనేది మనకు చాలా స్ట్రాంగ్గా ఉంటేనే లేటర్ ఆన్ బిల్డింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఫౌండేషన్లో ఇవైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన చాప్టర్స్. వీక్ 2 వచ్చేసరికి మోడరేట్ అండ్ స్కోర్ బూస్టర్స్ అనమాట. మ్యాక్సిమం ఇవి మీ స్కోర్ని బూస్ట్ చేస్తాయి అండ్ టఫ్నెస్ వచ్చేసరికి మోడరేట్గా ఉంటాయి. మ్యాథ్స్ వచ్చేసరికి పెర్మిటేషన్ కాంబినేషన్స్, బైనామికల్ థియరం, మ్యాట్రిసెస్ అండ్ నేను ప్రాబబిలిటీ యాడ్ చేయడం మర్చిపోయాను, ప్రాబబిలిటీ ఒకటి. అండ్ కెమిస్ట్రీ వచ్చేసరికి కెమికల్ ఈక్విలిబ్రియం, పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్. ఇది మోడరేట్ అండ్ స్కోర్ బూస్టర్స్ అనమాట. గోల్ వచ్చేసరికి దీస్ ఆర్ స్కోర్ ఇంప్రూవర్స్. వాచ్ 1 short వీడియోస్ ఇఫ్ నీడెడ్ అండ్ ప్రాక్టీస్ మోర్ దాన్ 40 PYQs per subject or 15 per chapter in each subject. అంటే సబ్జెక్ట్కి 40 PYQs అంటే 3 lessons కలిపి 40 PYQs అయినా చేయండి, లేదా ఒక ఇండివిజువల్ చాప్టర్ కంటూ ఒక 15 PYQs అయినా చేయండి. మినిమం 15 అంటున్నాను, మ్యాక్సిమం మీ లిమిట్. అండ్ సాటర్డేలో ఈ వీక్ 1 అనేది అయితే రిపీట్ చేసి సండే మాక్ టెస్ట్ రాయండి. అండ్ వీక్ 3కి అయితే వెళ్దాం. హై అండ్ టఫ్ బూస్టర్స్ ఏంటి అంటే మీ టఫ్నెస్ పెరుగుతుంది, హైనెస్ పెరుగుతుంది అండ్ మీ స్కోర్ ఆటోమేటికల్గా పెరుగుతుంది. మ్యాథ్స్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్, వెక్టార్స్ అండ్ 2D 3D జామెట్రీ. కెమిస్ట్రీ వచ్చేసరికి నామెన్క్లేచర్, హైడ్రోకార్బన్స్ అండ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనమాట. ఇవి మీ యొక్క టఫ్నెస్ని, హైనెస్ని అయితే బూస్ట్ చేస్తాయి, మీ ఐక్యూ లెవెల్స్ని కూడా చాలా ఇంప్రూవ్ చేస్తాయి. సో దట్ ఇక్కడ వరకు మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు అంటే యూ కెన్ స్టార్ట్ అవుట్ ఫిజిక్స్ ఆర్ ఎల్స్ మీరు ఇదే చాప్టర్ని వీక్ 4లో ఏముందో ప్రాక్టీస్ చేయండి. గోల్ వచ్చేసరికి దీస్ ఆర్ స్కోర్ లీడర్స్. ఇవి ఎప్పుడైనా ఈ చాప్టర్స్ అనేవి మీ స్కోర్ ఇంప్రూవ్ చేయడానికి చూస్తాయి. దీస్ ఆర్ స్కోర్ లీడింగ్ సబ్జెక్ట్స్ అనమాట. అండ్ వాచ్ 1 short వీడియో ఇఫ్ నీడెడ్ అండ్ ప్రాక్టీస్ మోర్ దెన్ 50 PYQs per subject or 20 per chapter. ఎందుకంటే ఇవి చాలా టఫ్ కాబట్టి మీరు మినిమం 5 అయితే ఇంప్రూవ్ చేయాలి అండ్ ఓవరాల్గా ఒక 10 ఇంప్రూవ్ చేస్తే చాలు. అండ్ ఫుల్గా 3 మాక్ టెస్ట్స్ అయితే రాయండి. అండ్ నెక్స్ట్ వీక్ 4 వచ్చేసరికి ప్రాక్టీస్ అండ్ ఫైనల్ రివిజన్ అనమాట. ఈ వీక్ 4ని మీరు డేస్ కింద అయితే సెపరేట్ చేసుకోవాలి. డే 1 to 3 ర్యాపిడ్ రివిజన్ అయితే చేయాలి. బికాజ్ మీకు చాలా షార్ట్ టైమే ఉంటుంది, ఎగ్జామ్కి చాలా నియర్గా వెళ్ళిపోతారు కాబట్టి ర్యాపిడ్ రివిజన్ చేయాలి. 4 and 5 టైమ్డ్ టెస్ట్ అనమాట. ఇప్పటివరకు మీరు మాక్ టెస్ట్ టైమ్లెస్ రాసిన పర్లేదు, ఇప్పుడైతే 180 minutes టైం పెట్టుకొని మీరైతే మాక్ టెస్ట్ అయితే రాయాలి. వీక్ 6 వచ్చేసరికి వీక్ ఫోకస్, అంటే ఎక్కడెక్కడైతే మీకు ఎక్కువ మిస్టేక్స్ రిపీటెడ్గా జరుగుతున్నాయో లేదా ఆ వీక్ ఏరియాస్ని ఎక్కువగా ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయాలి. అండ్ 1 day బిఫోర్ ద ఎగ్జామ్ మీరు ఖచ్చితంగా 2 గ్రాండ్ మాక్ టెస్ట్ అయితే రాయాలి విత్ టైమ్డ్ మాక్ టెస్ట్ రాస్తేనే మీకు స్కోర్ అనేది అయితే బూస్ట్ అవుతుంది. ఆ టైమ్నెస్ని మీరు అలవాటు యాప్ చేసుకోవడానికి అయితే మీ బాడీ అండ్ మీ మైండ్ అయితే స్టెబిలైజ్ అవుద్ది. అండ్
బిఫోర్ ఎగ్జామ్ డేట్ అంటే ఎగ్జామ్ డేట్ కంటే ముందు రోజు చేయాల్సింది 2 మాక్ టెస్ట్లు రాయాలి. ఎగ్జామ్ బిఫోర్ డేట్ నో ప్యానిక్, క్విక్ టెస్ట్ రివ్యూ అండ్ ఎర్రర్ చెకింగ్ అండ్ రివిజన్. మీరు చేయాల్సింది ఏంటంటే టెస్ట్ రివ్యూ చేసుకోవాలి. ఇప్పటివరకు మీరు మీ ఎర్రర్ నోట్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఎర్రర్ నోట్స్ అలా రివ్యూ చేసుకోవాలి. ప్యానిక్ కావాల్సినంత అవసరం ఏం లేదు, స్ట్రెస్ తీసుకోకండి, జస్ట్ గో విత్ ద ఫ్లో. ఎగ్జామ్ ఎలా రాయాలని రాసి పెట్టుంటే అలా అయిపోద్ది. అండ్ చెక్ ఎర్రర్ అనమాట, ఎర్రర్ చెక్ చేసుకుంటూ ఎర్రర్ని అయితే రివిజన్ చేయండి. టిప్స్: డైలీ 8 to 10 hours అయితే చాలా ఎక్కువ రివిజన్ చేయడానికి. 8 to 10 hours సరిపోతాయి. పోమోడోరో మెథడ్ అయితే యూస్ చేయండి. లైక్ 25 minutes రీస్ చేసి 5 minutes బ్రేక్ తీసుకోవడం, లేదా 20 minutes 10 minutes బ్రేక్ తీసుకోవడం చెయ్యండి. సో మీ మైండ్ అనేది అయితే ప్యూపిలేట్ అవుద్ది. అండ్ యూజ్ రన్నింగ్ ఆర్ రఫ్ నోట్స్ ఫర్ క్విక్ రీకాల్ డైలీ క్విక్ రీకాల్ చేయడానికి ఒక స్టిక్ నోట్ కానీ, ఒక రన్నింగ్ నోట్ కానీ, ఒక రివిజన్ నోట్ కానీ పెట్టుకోండి. రివైజ్ ఫార్ములాస్ డైలీ అట్లీస్ట్ ఫర్ 15 minutes ఎవ్రీ మార్నింగ్. ట్రిగనోమెట్రీ, అటామిక్ స్ట్రక్చర్ అండ్ కెమికల్ బాండింగ్, మ్యాథ్స్లో ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ అండ్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అనేవి డైలీ ఒక 15 minutes రివిజన్. జస్ట్ మీరు నేర్చాల్సిన అవసరం లేదు, ప్రతి ఫార్ములా ఒక్కసారి చదువుకొని వెళ్ళిపోతే సరిపోద్ది. ఎందుకంటే మీరు డైలీ 15 minutes అవ్వడం వల్ల ఎగ్జామ్ డేట్ వరకు అయితే గుర్తుంటాయి, నో ప్రాబ్లం. ఎడిషనల్ నోట్ వచ్చేసరికి ఫిజిక్స్ ఈజ్ యువర్ చాయిస్. ఐ పర్సనలీ సజెస్ట్ టు అవాయిడ్ ఎడిషనల్ స్ట్రెస్ బికాస్ కెమిస్ట్రీ నామన్క్లేచర్ ట్రిక్ యూ మోర్ దాన్ ఫిజిక్స్ థియరీ. ఫిజిక్స్ థియరీ బిట్స్ కంటే కెమిస్ట్రీ నామన్క్లేచర్ అనేది, ఆర్గానిక్ అనేది మీకు చాలా ట్రిక్కీగా వస్తాయి. కాబట్టి నా పర్సనల్ సజెషన్ వచ్చేసరికి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, మీకు ఉన్నది 1 month కాబట్టి. లేదు మేము స్టార్టింగ్ నుంచి ఫిజిక్స్ చదువుతున్నామంటే ఇది అప్ టు యువర్ విష్, కంప్లీట్లీ యువర్ విష్. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫిజిక్స్ అయితే అంత ప్యానిక్ అవ్వాల్సినంత అవసరం లేదు. కెమిస్ట్రీ అండ్ మ్యాథ్ ఆర్ మై పర్సనల్ బూస్టర్స్ అనమాట. సో అవే నేను సజెస్ట్ చేస్తా. కాబట్టి మీరు చేయాల్సిందంటే ఒకటే, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఎడిషనల్ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్లోగా ప్రతి ఒక్కటి వెళ్ళండి. నేను ఎలాగైతే చెప్పానో అదే ఆర్డర్లో వెళ్ళాలని అయితే నేను చెప్పట్లేదు, అందుకే నేను ఫాస్ట్గా చెప్పాను. అదే ఆర్డర్లో వెళ్ళాలని అయితే ఏం లేదు. బట్ నేను ఇచ్చే ఒక మంచి వే అయితే ఇదే. నేను మీకు కీప్ ఆన్ సపోర్టింగ్ చేస్తూనే ఉంటాను. బికాస్ నథింగ్ ఈజ్ ఈజీ, ఏది ఈజీగా రాదు, ఈజీగా వచ్చింది ఏది ఉండదు. కాబట్టి మీరు ఎంత కష్టపడతారో, మీరు ఎంత చేయగలరో, ఈ 1 month మీరు చేయగలరు. ఏదైనా యువర్ లైఫ్ డిసైడ్స్ నౌ. జేఈ, ఎంసెట్ 2 ఈక్వల్ నా దృష్టిలో. ఎందుకంటే బోత్ టఫ్నెస్ అనేది 2 ఈక్వల్గానే ఉంటాయి. ఏది తక్కువ ఏది ఎక్కువ అని మనం చెప్పలేం. జేఈకి ప్రిపేర్ అవుతున్నాం కదా, ఎంసెట్ రాసియొచ్చు అంటే అది జరగని పని. ఎంసెట్ ప్రిపేర్ అయ్యాం కదా, ఎంసెట్ ప్రిపేర్ అయ్యానని చెప్పి జేఈ రాయగలిగారా? లేదు. ఇట్స్ ఆల్ పార్ట్ అనమాట. ఏది దేనికది సెపరేట్ ఉంటుంది, దేనికది సెపరేట్ స్ట్రీమ్ అయితే ఉంటుంది. కాబట్టి ఏది ఈజీ కాదు, ఏది ఈజీగా రాదు. కష్టపడాలి, కష్టపడితేనే వస్తుంది. అండ్ నేనేమి నన్ను ప్రూవ్ చేసేసుకున్నానని చెప్పను. బట్ ద థింగ్ ఈజ్ ఐ వాంటెడ్ టు బీ యువర్ మెంటర్. మీ మెంటర్ అవ్వాలనుకున్నాను నేను. కాబట్టి ఐఎమ్ సజెస్టింగ్ యూ అండ్ ఐఎమ్ ఎక్సర్సైజింగ్ యూ డైలీ అన్నో మోస్ట్ ర్యాపిడ్లీ, రిపీటెడ్లీ. ఐఎమ్ స్ట్రెస్సింగ్ యూ దట్ ఎంసెట్ ఈజ్ నాట్ ఈజీ. ఎంసెట్ కూడా టఫ్నెస్ లెవెల్ ఉంటుంది. ఈజీ అనుకున్న వాళ్ళకి కూడా ఈజీ అనుకున్నంత మాత్రం ఏది వచ్చేది. ఎంసెట్ టఫ్నెస్ ఎంసెట్కి అయితే ఉన్నది. కాబట్టి మీ లైఫ్ని డిసైడ్ చేసే ఎగ్జామ్ అయితే వన్ ఆఫ్ ద ఎగ్జామ్ అయితే ఎంసెట్. కాబట్టి ఐపీలో స్కోర్ కూడా వచ్చి ఉంటుంది, ఐపీ స్కోర్ రిజల్ట్ కూడా వచ్చింది. కాబట్టి ఐపీ స్కోర్ తగ్గిపోయిందని ఏం బాధపడాల్సినంత అవసరం లేదు. ఐపీ స్కోర్ 25% మాత్రమే యాడ్ చేస్తారు, అది కూడా గ్రూప్స్ మాత్రమే యాడ్ చేస్తారు. లాంగ్వేజెస్ తగిన పెద్ద ప్రాబ్లం ఏం లేదు మీకు. కాబట్టి చెప్తుంది ఒకటే, మీరు చేయాలనుకుందంతా ఈ 1 month చేయగలరు. ఐపీఈ ఎక్కువ వచ్చినంత మాత్రాన ఎంసెట్ ర్యాంక్ వచ్చేయాలని అయితే లేదు. బికాస్ ఐపీఈ 950, 960, 970 వచ్చిన వాళ్ళకి కూడా ఎంసెట్ స్కోర్ రాక 20K, 30K, 25K అలా పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఇఫ్ యు ఆర్ ఓసీ 25K, ఎంవీజీఆర్ విల్ నెగ్లెక్ట్స్ యూ. ఐ గాట్ 15 ఓసీ జనరల్ స్టూడెంట్. ఎంవీజీఆర్ సిఎస్సి నన్ను నెగ్లెక్ట్ చేసింది. సిఎస్డి కూడా నా ఫస్ట్ కౌన్సిలింగ్లో రాలేదు, నా సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చింది. అండ్ నా ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన పీవీపీ సిద్ధార్థ కూడా నాకు సిఎస్సి రాలేదు, ఐటీ వచ్చింది. సిఎస్సి స్పెషలైజేషన్స్ ఏమీ రాలేదు, ఐటీ వచ్చింది. చెప్తున్నాను అదే, ఐపీ స్కోర్ వచ్చినంత మాత్రాన ఎంసెట్ ర్యాంక్ 25% యాడ్ అయిపోద్ది, ఎంసెట్ ర్యాంక్ వచ్చేస్తుంది అని అయితే కాదు. ఎంసెట్ స్కోర్ ఈజ్ వెరీ 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 మచ్ క్రూషియల్. మినిమం 65, మ్యాక్సిమం అనేది మీ చేతుల్లో ఉంటుంది, మీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మినిమం 65
65 రాలేదు అంటే మీరు మినిమం 20కి అయితే ఎక్స్పెక్ట్ చేయడానికే లేదు. మినిమం 60 ఆర్ఎల్స్ 55+ 60 అనుకోండి, వస్తేనే మీరు ఒక 25K బిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అంటే కష్టం. ఇప్పుడే ఈ స్ట్రీమ్లో అయితే కష్టం, ఎంపీసీ స్ట్రీమ్లో అయితే కష్టం. కాబట్టి చూడండి, చదవండి, యూ విల్ డెఫినెట్లీ క్రాక్ ఇట్. అండ్ ఫైనల్లీ చెప్పొచ్చుది ఏంటంటే వర్క్ హార్డ్ అంటిల్ యువర్ లాస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ డ్రైన్స్. అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ. ఇఫ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి, సో దట్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తాయి, నాలాంటి వాడిని మళ్ళీ మిస్ అవ్వరు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. జై హింద్.